హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం అమ్మ కథ చెప్పు ఛానల్లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన రాజు ఆనందవర్మ మరియు మంత్రి భట్టి యొక్క హాస్య కథలు రెండో భాగాన్ని చూద్దాం. ఈ కథ మొదటి భాగంలో మనం ఆనందవర్మ యొక్క అందమైన రాజ్యం మరియు మంత్రి భట్టి తన తెలివితో రాజ్యంలోని సమస్యను పరిష్కరించడం చూసాం. మీరు ఇప్పటి వరకు ఈ కథను చూసి ఉండకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, తప్పకుండా చూడండి. ఇక రెండో భాగం మొదలు పెడదాం. రాజు ఆనందవర్మ ఒకరోజు తన భవనంలో కూర్చుని ఉన్నప్పుడు భటుడు వచ్చి, రాజా, పక్క రాజ్యపు రాజు అయిన విక్రమార్కుడు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని సమాచారాన్ని ఇస్తాడు. ప్రక్క రాజ్యపు రాజు అయిన విక్రమార్కుడు మరియు ఆనందవర్మ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వీళ్ళు కలిసి తమ చదువును పూర్తి చేసి తమ తమ రాజ్యాలను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నారు. తన చిన్నప్పటి స్నేహితుడైన విక్రమార్కుడు తనని కలవడానికి వచ్చినందుకు ఆనందవర్మ ఎంతగానో సంతోషిస్తాడు. వాళ్ళు చాలా సమయాన్ని తమ చిన్నప్పటి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు తమ తమ రాజ్యాల గురించి చర్చించుకుంటారు. ఆ సమయంలో ఆనందవర్మ తన రాజ్యంలో ఎంతో తెలివైన మంత్రి అయిన భట్టి గురించి, మా రాజ్యంలో మంత్రి అయిన భట్టి ఎలాంటి సమస్యనైనా ఎంతో బాగా పరిష్కరిస్తాడు. అలాంటి మంత్రి ఇంకెక్కడా ఉండడు. అసలు భట్టి పరిష్కరించలేని సమస్య ఉండదు అని గొప్పగా చెబుతూ ఉంటాడు. చిన్నప్పటి నుండి ఏ విషయంలోనైనా పోటీ పడి తానే గెలవాలనుకునే మనస్తత్వం కలిగిన విక్రమార్కునికి ఆనందవర్మ యొక్క మాటలు నచ్చవు. అప్పుడు విక్రమార్కుడు ఆనందవర్మతో, మనం ఎన్నో రకాల విద్యలను అభ్యసించాం. మీ మంత్రి మనకన్నా తెలివైన వాడా ఏంటి? నిజంగా అంత తెలివైన వాడైతే నేను ఒక చిక్కు ప్రశ్నను వేస్తాను, దానికి సమాధానం చెప్పమను. అప్పుడు ఒప్పుకుంటా నీ మంత్రి నిజంగా తెలివైన వాడని అని చెప్పి ఆ చిక్కు ప్రశ్నను ఆనందవర్మకు చెప్పి విక్రమార్కునికి వేరొక ముఖ్యమైన పని ఉండడంతో మళ్ళీ 1 నెల తర్వాత వస్తాను అని చెప్పి తాను వచ్చేటప్పటికి భట్టి ఈ సమస్యకు సమాధానం చెప్పవలసిందిగా ఆనందవర్మకు చెప్పి విక్రమార్కుడు అక్కడి నుండి బయలుదేరతాడు. విక్రమార్కుడు బయలుదేరగానే ఆనందవర్మ తన మంత్రి అయిన భట్టిని పిలిపిస్తాడు. భట్టి రాగానే తనతో ఆనందవర్మ, ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. నా చిన్ననాటి స్నేహితుడైన విక్రమార్కుడు మీ తెలివిని పరీక్షించడానికి మరియు మన రాజ్యంలోని మంత్రుల కంటే వారి రాజ్యంలోని వారే తెలివైన వారిని నిరూపించుకోవడానికి అసలు సమాధానమే లేని ఒక చిక్కు ప్రశ్నను వేశాడు. మళ్ళీ 1 నెలలో తిరిగి వస్తానని చెప్పాడు. ఈ నెల సమయంలోనే మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకాలి. ఇది మన రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం. మీరే ఎలాగైనా మన రాజ్య గౌరవాన్ని కాపాడాలి అని చెబుతాడు. అప్పుడు భట్టి, రాజా, మీరు చింతించకండి, ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. అసలు ప్రశ్న ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆనందవర్మ భట్టితో, మన రాజ్యంలో తెలివైన వారు ఉన్నారని నిరూపించుకోవడానికి విక్రమార్కుడు తాను వచ్చేటప్పటికి అతనికి కుండ నిండా తెలివిని ఇమ్మని అడిగాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కుండ నిండా తెలివి కావాలంట. తెలివిని కుండలో ఎలా నింపగలం? కావాలనే మన రాజ్యాన్ని తక్కువ చేయడానికి విక్రమార్కుడు సమాధానం లేని చిక్కు ప్రశ్నను వేశాడు అని చెబుతాడు. అప్పుడు భట్టి, రాజా, మీరు కంగారు పడకండి. విక్రమార్కుడు తిరిగి వచ్చేటప్పటికి అతనికి కుండ నిండా తెలివిని ఇచ్చి మన రాజ్య గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా 1 నెల గడిచిపోతుంది. విక్రమార్కుడు ఆనందవర్మ యొక్క రాజ్యానికి వస్తాడు. ఈసారి విక్రమార్కుడు అందరి ముందు సభలో భట్టితో, మీరే నా భట్టి అంటే మీ రాజు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను అడిగిన ప్రశ్న గురించి మీకు చెప్పే ఉంటారు కదా అని అడుగుతాడు. అప్పుడు భట్టి, అవును, మీ ప్రశ్న గురించి చెప్పారు రాజా అని అంటాడు. అప్పుడు విక్రమార్కుడు, మరైతే కుండ నిండా తెలివిని సిద్ధంగా ఉంచారా? తీసుకురండి అని అడుగుతాడు. వెంటనే భట్టి ముందుగానే మూత వేసి ఉంచిన కుండను భటులకు ఇచ్చి ఉండడంతో ఆ కుండను అలాగే మూతతో పాటు తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపిస్తాడు. అలా ఆజ్ఞాపించడంతో విక్రమార్కుడు ఆశ్చర్యంగా మనసులో, ఇదేమిటి? మేమే తెలివైన వారమని నిరూపించుకోవడానికి సమాధానం లేని ప్రశ్నను వేశాను.
నిజంగానే కుండలో తెలివిని తెస్తున్నారా ఏంటి? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో భటుల దగ్గర నుండి ఆ కుండను తీసుకుని విక్రమార్కునికి ఇస్తూ, ఇదిగో రాజా, మీరు అడిగిన తెలివిని కుండ నిండా నింపి పెట్టాను. అయితే ఒక విషయం, ఎంతో జ్ఞానం ఉన్న వాళ్లకు మాత్రమే ఇందులో ఉన్న తెలివి అర్థమవుతుంది అని చెప్పి కుండను విక్రమార్కుని చేతిలో పెడతాడు. విక్రమార్కునితో పాటు సభలోని వారంతా ఆ కుండలో ఏముంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. విక్రమార్కుడు ఆ కుండ యొక్క మూత తీయగానే ఆ కుండలో పెద్ద పుచ్చకాయ ఉంటుంది. విక్రమార్కునికి ఎంత సున్నితమైన మట్టి కుండలోనికి అంత పెద్ద పుచ్చకాయ ఎలా వెళ్ళింది అనే విషయం అర్థం కాదు. ఇప్పుడు ఈ కుండలో తెలివి ఉంది అనే విషయాన్ని ఒప్పుకోకపోతే తనకు జ్ఞానం లేనట్టు అవుతుంది. అందువల్ల అంత పెద్దగా ఉన్న పుచ్చకాయను ఇంత చిన్న మూతి ఉన్న కుండలోనికి పెట్టిన భట్టి యొక్క తెలివిని విక్రమార్కుడు ప్రశంసిస్తూ, నిజంగానే భట్టి అందరికన్నా తెలివైనవాడు అని అంగీకరిస్తాడు. అప్పుడు ఆనందవర్మతో పాటు సభలోని సభ్యులందరూ ఎంతో సంతోషిస్తారు. విక్రమార్కుడు తమ రాజ్యానికి తిరిగి వెళ్లిపోయిన తర్వాత ఆనందవర్మ భట్టిని పిలిపించి భట్టితో, మన రాజ్య గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అసలు అంత పెద్ద పుచ్చకాయని మట్టి కుండలోనికి ఎలా పెట్టగలిగావు అని అడుగుతాడు. అప్పుడు భట్టి నవ్వుతూ, అదేమీ లేదు రాజా, మీరు చిక్కు ప్రశ్న గురించి చెప్పినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా పెరట్లో ఉన్న పుచ్చకాయ పాదుకున్న పుచ్చకాయను చిన్నగా ఉన్నప్పుడే దానిని ఆ కుండలోనికి పెట్టాను. ఆ పుచ్చకాయ ఈ నెల రోజుల్లో ఆ కుండ ఆకారంలో పెరిగింది. విక్రమార్కుడు మన రాజ్యానికి వచ్చిన రోజే నేను ఆ పుచ్చకాయను కుండతో పాటు పాదు నుండి వేరు చేసి తీసుకుని వచ్చాను, అంతే అని అంటాడు. అది విన్న ఆనందవర్మ తన మంత్రి అయిన భట్టి యొక్క తెలివిని మెచ్చుకుంటూ, నిజంగా నీకు సాటి ఎవరూ లేరు భట్టి అని చెప్పి ఆ సాయంత్రాన్ని ఇద్దరు ఎంతో సంతోషంగా గడుపుతారు. ఇంతటితో ఈ కథ యొక్క 2వ భాగం ముగుస్తుంది. మరొక భాగంలో ఇంకొక సమస్యను భట్టి తన తెలివిని ఉపయోగించి ఎంత చక్కగా పరిష్కరిస్తాడో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు అమ్మా కథ చెప్పు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. కథను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో ఇంకొక మంచి కథతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.